హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య ఎడ్యుటెక్. సో లాస్ట్ క్లాస్లో మీరు మాన్యువల్ అండ్ ఆటోమేషన్కి డిఫరెన్స్ అండ్ వాట్ ఈస్ మాన్యువల్ అండ్ వాట్ ఈస్ ఆటోమేషన్ అనేది చూసినారు. సో దాని తర్వాత గైస్ ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ట్యూటోరియల్లో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే వాట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసే ముందు అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో సాఫ్ట్వేర్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఒక సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో గైస్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఒక లైక్ రెడ్ బస్ ఉంది, ఆర్ఎల్స్ జీమెయిల్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, దీనిలో ప్రోగ్రామ్స్ ఏంటి? లాగిన్ అనేది ఒక ప్రోగ్రామ్, కంపోజ్ అనేది ఒక ప్రోగ్రామ్, లైక్ రిజిస్టర్ అనేది ఒక ప్రోగ్రామ్, అండ్ ఇన్బాక్స్ ఒక ప్రోగ్రామ్. సో ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఒక్కొక్కదాన్ని ఇంటిగ్రేట్ చేస్తేనే మనకి ఏమవుతుంది, ఒక సాఫ్ట్వేర్ అవుతుంది. అండ్ ఇందులో దీన్నే మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అనొచ్చు. ఒక్కొక్క ప్రోగ్రామ్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు. సో ఏంటా ఇన్స్ట్రక్షన్ అంటే లాగిన్ ఉంది. లాగిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎవరైతే వ్యాలిడ్ యూజర్ నేము వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తారో వాళ్ళే కంపోజ్ పేజ్కి వెళ్ళాలి. ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఎవరైతే ఇన్వాలిడ్ యూజర్ నేము ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇస్తారో వాళ్ళకి నువ్వు ఎర్రర్ మెసేజ్ రావాలి. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. సో ఒక్కొక్క ప్రోగ్రామ్కి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాం. అండ్ కమింగ్ టు దట్, దిస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అలోస్ ద యూజర్స్ టు పర్ఫార్మ్ ఏ వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ సమ్ స్పెసిఫైడ్ టాస్క్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్తో మనం టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఇన్స్ట్రక్షన్ నెంబర్ 1, యూజర్ తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, వ్యాలిడ్ యూజర్ నేమ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తే కంపోజ్కి వెళ్ళాలంట. నౌ యూజర్ ఆ ఫంక్షన్ని పర్ఫామ్ చేయాలంటే, ఆ స్పెసిఫైడ్ టాస్క్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్కి తగ్గట్టుగా డేటా అనేది ఇస్తూ ఉండాలి. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. గైస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ పాయింట్స్ అంతా ఇవ్వాలి. బట్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏంటంటే వాట్ ఈస్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్. అండ్ ది సాఫ్ట్వేర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డైరెక్టింగ్ ఆల్ కంప్యూటర్ రిలేటెడ్ డివైసెస్. సో కంప్యూటర్కి రిలేట్ అయిన ప్రతి ఒక్క డివైస్ లైక్ ల్యాప్టాప్ అండ్ as well as మీ మొబైల్, సో ఆల్ కంప్యూటర్ రిలేటెడ్ డివైస్ అండ్ ఇన్స్ట్రక్టింగ్ దెమ్. సో ప్రతి ఒక్కదానికి ఇన్స్ట్రక్ట్ ఇస్తూ ఉంటుంది రిగార్డింగ్ దట్ వాట్ అండ్ హౌ ద టాస్క్ ఈస్ టు బి పర్ఫార్మ్డ్. సో కంప్యూటర్కి రిలేటెడ్ అయిన ఒక్క సాఫ్ట్వేర్ ఈ కంప్యూటర్కి రిలేట్ అయిన ప్రతి ఒక్క డివైసెస్కి సో ఏదైతే ప్రోగ్రామ్ రాసినాడో ఆ ప్రోగ్రాంలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి నువ్వు వర్క్ అవ్వాలి అని చెప్పడాన్నే ఈ సాఫ్ట్వేర్ అని అంటాం. సాఫ్ట్వేర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ అని అంటాం. ఓకే, సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారో అది ప్రతి ఒక్క కంప్యూటర్ రిలేటెడ్ డివైసెస్కి నువ్వు వాళ్ళు యూజర్ ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి నువ్వు ఇలా పర్ఫామ్ అవ్వు అని చెప్పేదాన్ని సాఫ్ట్వేర్ అంటాం. ఇది దాని యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ థర్డ్ థింగ్ గైస్, యూ క్యాన్ సీ ఇట్ ఈస్ ఎ మెయిన్ పాయింట్. సో టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ write the program in various human readable languages. Guys, system can understand which language? Code language, either byte code or binary code, but we don't know byte code and binary code, but we know the readable languages, that is nothing but a Java, Python and C. So mostly the source code we can write in a general English, plain English format. Internally the compilers and interpreters, so అందులో ఉన్న కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్ ఏం చేస్తాయంటే సాఫ్ట్వేర్ని ఈ పని చేయ లైక్ కోడ్ లాంగ్వేజ్లోకి వెళ్ళి దాని ఇన్స్ట్రక్షన్ని చదువుకునేటట్లుగా చేస్తారు. సో ఓకే గైస్, సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దాని రెస్పాన్సిబుల్ ఏంటి, దాన్ని ఎలా డెవలప్ చేస్తారు. సో గైస్ ఇది ఈ 3 టాపిక్స్ ఉంది. మరి టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏంటి? ఓకే, ఇన్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు నో టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో గైస్ సాఫ్ట్వేర్ వాస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. So mostly software was classified into how many types? 3 types. So one is system software and application software and programming software. So ఈ సాఫ్ట్వేర్ అనేది 3 types గా ఉన్నాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్స్, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్. మరి ఏంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే, సో ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ హెల్ప్స్ ద యూజర్ టు రన్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ మేనేజ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ దెమ్. సో మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు ప్రింటర్స్ ఉన్నాయి. ప్రింటర్ అనేది ఇంటర్నల్గా దాంట్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో సార్ చూడడానికి అది హార్డ్వేర్ డివైస్లా ఉంటుంది. సో మీరు కంప్యూటర్లో ఒక ఫోటో ఉంది, అది ప్రింట్ కావాలి, ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి ప్రింట్అవుట్ వస్తూ ఉంది. ఎలా వస్తూ ఉంది?
కరెంట్ వైర్ల ద్వారా కనెక్షన్ ఉందా అంటే కాదు. సో అక్కడ కనెక్షన్ ఇచ్చింది ఎవరు? కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ హెల్ప్స్ ద యూజర్ టు రన్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ మేనేజ్ ద ఇంట్రాక్షన్ బై దెమ్. సో ఆ రెండింటికి, ఆ ప్రింటర్కి ఆ కంప్యూటర్కి ఉన్న ఇంట్రాక్షన్ పెంచి అక్కడ దానికి ఉన్న ఇన్స్ట్రక్షనే అది. ఆ రెండు కానీ కాంటాక్ట్ అయ్యి ఉంటే నువ్వేమవ్వాలి? యూజర్ ఇక్కడ ప్రింటర్ కొట్టగానే నువ్వు ప్రింట్ ఇవ్వాలి. లైక్ సో సిస్టమ్ సాఫ్ట్వేర్లో మనకి ఏమొస్తాయంటే ఓఎస్ అండ్ ప్రింటర్స్. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మీ మొబైల్ ఉంది, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, మీరు దానికి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు చూసినారా? సో ఇయర్ ఫోన్స్ అనేది హార్డ్వేర్, మొబైల్ అనేది ఆండ్రాయిడ్ ఒక ఆపరేటింగ్ సిస్టము ఇంకొక ఇయర్ ఫోన్స్తో కనెక్ట్ అయ్యి ఉంది. సో అక్కడ ఏమొచ్చినట్టు మీకు ఆపరేటింగ్ సిస్టము అండ్ ఇంకొక దాంతో కనెక్ట్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంటరాక్షన్ అనేది జరిగింది. సో దాన్ని కూడా ఏమంటాం మనం? సిస్టమ్ సాఫ్ట్వేర్ అని అంటాం. అండ్ గైస్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం జనరల్గా యూజ్ చేస్తూనే ఉన్నాం. సో లైక్ అప్లికేషన్స్ ఆర్ ఎండ్ యూజర్ కంప్యూటెడ్ ప్రోగ్రామ్ డెవలప్డ్ ప్రైమర్లీ టు ప్రొవైడ్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ టు ద యూజర్. సో ముందుగానే అక్కడ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఎండ్ యూజర్ని జస్ట్ ఆపరేట్ చేసుకోవడానికి ఇచ్చే యాక్సెస్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. సో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్లో మనకు ఉన్నవి ఏంటంటే వన్ ఈస్ డెస్క్టాప్ అప్లికేషన్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ అండ్ వెబ్ అప్లికేషన్. సో ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి ప్రజెంట్ పాపులర్గా ఉన్నాయి. డెస్క్టాప్ అప్లికేషన్కి మీరు ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ తీసుకోవచ్చు, మొబైల్ అప్లికేషన్కి మీరు ఎగ్జాంపుల్ డైల్ ప్యాడ్ తీసుకోవచ్చు, అండ్ వెబ్ అప్లికేషన్కి ఎగ్జాంపుల్ గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ వెబ్ అప్లికేషన్ కిందకి వస్తాయి. మరి థర్డ్ సాఫ్ట్వేర్ ఏంటంటే ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. యాక్చువల్లీ ఈ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి వాడే సాఫ్ట్వేర్ని ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అని అంటారు. మోస్ట్గా మనం ఇవి ఎక్కడ చూస్తామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూస్తాం, బట్ లైక్ జావా, సి, పైథాన్ వీటిలో. సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ అసిస్ట్ ప్రోగ్రామర్స్ ఇన్ డెవలపింగ్ ద అదర్ సాఫ్ట్వేర్. ఇవేంటంటే అసిస్ట్ అంటే యూజ్ అవుతాయి, వాళ్ళకి తోడుగా ఉంటాయి, లేకపోతే యూజ్ అవుతాయి, దాని కిందికి వస్తుంది. దీస్ ఆర్ అసిస్ట్ ప్రోగ్రామర్స్ ఇన్ డెవలపింగ్ ద అదర్ సాఫ్ట్వేర్. ఇది ఇంకొక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడానికి మనకు యూజ్ అవ్వేవి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్. సో ఇందులో ఉన్న ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ ఏంటి? వన్ ఈస్ కంపైలర్స్, ఇట్ క్యాన్ కన్వర్ట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు కోడ్ లాంగ్వేజ్. అండ్ దెన్ ఇంటర్ప్రిటర్స్ ఈస్ నథింగ్ బట్ ఏ కోడ్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ కోడ్కి చేంజ్ చేసేవి. డీబగ్గర్స్ ఏంటంటే ఎర్రర్స్ని ఫైండ్ చేయడానికి డీబగ్గర్స్. సో ఇలా మల్టిపుల్ అనేవి ఉన్నాయి. సో ఇవి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. సో గైస్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అనే 3 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో మనం ఈ పార్ట్లో మనం తెలుసుకునేది ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేస్తారు, అండ్ సాఫ్ట్వేర్ దేనికి రెస్పాన్సిబుల్, అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, అండ్ ఏ డివైసెస్ని ఏ సాఫ్ట్వేర్ అంటారు, ఇదంతా మనం ఈ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే గైస్, సో మీకు ఈ సాఫ్ట్వేర్ ట్యూటోరియల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సో వీటికి సంబంధించిన పార్ట్స్ ముందు రిలీజ్ అయి ఉన్నాయి. సో జస్ట్ వాటిని వాచ్ చేసిన తర్వాత దీన్ని చూడండి. గైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. సో మీ సపోర్టింగ్ ఇలాగే ఉండాలని, అండ్ ఆ సపోర్టింగ్ మీరు లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా, షేరింగ్ ద్వారా చేస్తే నాకు ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.